వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ మిర్చి బజ్జీ. గుంటూరుకు ఫేమస్ మిర్చి బజ్జీ. ఆ మిర్చి బజ్జీ గుంటూరు స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా. మిరపకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి చీల్చి దానిలోని విత్తనాలు తీసుకోవాలి. కారం బాగా కావాలంటే విత్తనాలు అలా ఉంచేయచ్చు. కారం ఇష్టపడని వాళ్ళు విత్తనాలు కొన్ని తీసేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా తీసుకొని బజ్జీ మాత్రం కొంచెం కారంగా తింటేనే బాగుంటుంది. వాముని అలా కొద్దిగా దంచి, శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని మిర్చికి మనం ఘాటు పెట్టాం కదా, దాంట్లో కొద్దిగా, అలా అని నిండుగా పెట్టకూడదు, లైట్గా పెట్టకూడదు, కొద్దిగా పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలా అని దాన్ని నిండా పెట్టినా కూడా ముద్దగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. లైట్గానే ఉండాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. గుంటూరు స్టైల్లో చేస్తే మిర్చి బజ్జీ బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కొద్దిగా వరిపిండి అంటే రైస్ ఫ్లోర్, సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. వాటర్ కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీలు ఆయిల్ తీయకుండా వచ్చేలా చూసుకోవాలి. బజ్జీలకి ఎలా అయినా కొంచెం ఓపిక కావాలి. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అలా వేస్తే పొంగుతూ ఉండాలి. లేకపోతే పొంగకపోతే కొంచెం బేకింగ్ సోడా కలుపుకోవచ్చు. బేకింగ్ సోడా ఎక్కువైంది అనిపిస్తే ఆయిల్ తీస్తే అప్పుడు కొద్దిగా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిర్చిని పిండిలో ముంచి అలా ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేయాలి. మిర్చి వేయగానే అలా పొంగాలి. అప్పుడే మిర్చి కరెక్ట్గా వచ్చినట్లు. రెండో వైపు కూడా తిప్పుకొని కొద్దిగా కాలనివ్వాలి. కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసుకోవాలి. చూడండి, ఆయిల్ అస్సలు తీయలేదు. మిగిలిన మిర్చీలు కూడా అలానే పిండిలో ముంచి అలా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. బజ్జీని మధ్యకి కట్ చేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ వేసుకొని అలా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. గుంటూరు స్టైల్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.